హాయ్ హలో అండి. ఈరోజు వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో అయితే చూపించేస్తున్నానండి. సో చపాతీలకు కానీ రైస్ లేక్ కానీ పరోటాలకు కానీ చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్లో అయితేనా మనము ఈ పన్నీర్ బటర్ మసాలా అయితేనా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిన్నా నాకు కామెంట్ చేసేసేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలనో చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఏదైనా పన్నీర్ అయితే తీసేసుకుంటున్నాను. ఈ పన్నీర్ని మీడియం సైజు ముక్కలుగా అయితే ఇలా నేను కట్ చేసేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారంని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని తీసేసుకొని మంచిగా ఇలా కలిపి పెట్టేసుకున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీంట్లోకి కొద్దిగా కాజు కూడా తీసి పెట్టుకుంటున్నానండి. ఈ కాజుని మీరు ముందుగానే నూనెలో వేయించి పెట్టించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి కొద్దిగా బటర్ యాడ్ చేసి ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని మంచిగా నేను ఇక్కడ రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పన్నీర్ ముక్కల్ని ఒక పక్క నుంచి ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటూ మంచిగా ఇలా స్టవ్ మీద నేను ఇలా వేయించుకుంటున్నాను. గరిటెతో కాకపోయినా ప్యాన్ అయినా సరే మనము ఫ్లోట్ చేసుకుంటూ ఈ పన్నీర్ని ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్ని పక్కన బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఒక మీడియం సైజు ఆనియన్ కొద్దిగా వేసి వేయించుకుంటున్నాను. దీంతో పాటు ఒక 2 బిగ్ సైజు టమాటాలు తీసుకొని కట్ చేసేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి ఈ టమాటా ఆనియన్ని బాగా ఒక 50% మగ్గనిస్తున్నాను. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు పెట్టి మగ్గబెట్టిన తర్వాత తీసి చూస్తే ఇలా టమాటా అంతా బాగా మగ్గిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మరి కొద్దిసేపు ఇలా మూత పెట్టి తీసి చూస్తుంటే మనకి టమాటా అనేది మంచిగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటాని కొద్దిసేపు చల్లారించిన తర్వాత నేను ఇక్కడ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన దాంట్లోకి నేను ఒక వెల్లుల్లి గడ్డ రెబ్బలు తీసి వేసుకుంటున్నాను. మీ దగ్గర అల్లం అలవేపులు ఉంటే అల్లం కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 6-7 జీడిపప్పులు వేసుకొని ఇలా మంచిగా మెత్తని పేస్ట్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని దాంతో పాటుగా ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇవి హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే 3 పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం మంచిగా నూనెలో వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా ఈ మిశ్రమం వేగిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 2.5 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. ఇలా అంతా కలుపుకున్న తర్వాత నూనె బాగా పైకి తేలేటప్పుడు దీంట్లోకి నేను కాజుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కాజుని యాడ్ చేయడం వల్ల మనకు మరింత టేస్ట్గా అయితే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కాజుని కొద్దిసేపు బాగా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన పెరుగునంతా బాగా ఈ మసాలాకు మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా 1 లేదా 2 నిమిషాలు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తే మనకు ఇలా తయారైపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసి అలా అంతా ఒకసారి కలుపుకుంటున్నాను. అంతా కలుపుకున్న తర్వాత
కొద్దిసేపు ఇలా బాగా వేయించుకొని మూత పెట్టుకుంటున్నాను. తర్వాత ఇలా చూస్తే మసాలా నూనె సపరేట్ అయ్యేటప్పుడు నేను దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ కొద్దిగా యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఉడికినిచ్చుకుంటున్నాను. ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా డ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన పన్నీర్ని అంతా కర్రీలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కస్తూరి మేతి వేసి ఒకసారి అంతా బాగా వేయించుకుంటున్నాను. దాంట్లోనే కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటున్నాను. తర్వాత తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా బాగా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఈ కర్రీని మనము హై ఫ్లేమ్లో పెట్టి ఇలా అడుగంటనీయకుండా బాగా ఒకసారి ఉడికించుకుందాము. మనకు కన్సిస్టెన్సీ బాగా కుదిరేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా చూస్తే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన బటర్ మసాలా పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ మన వీడియోస్ నచ్చినట్లయితేనా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితేనా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.